ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్పై తీర్పు సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అంతకుముందు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివారా అని కేటీఆర్ లాయర్ ను ప్రశ్నించింది హైకోర్టు. విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని అదనపు అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదికి కనిపించే దూరంలో విచారణ జరగాలని సూచించింది. కేటీఆర్ పై 3rd డిగ్రీ ప్రయోగించే అవసరం ఉండదు. అలాంటప్పుడు విచారణ గదిలో న్యాయవాది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని ఆదేశించింది. 3లో ఒకరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్న హైకోర్టు అది కూడా విజిబుల్ డిస్టెన్స్ వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి వాదనల తర్వాత సాయంత్రం 4 గంటలకు తీర్పును వాయిదా వేసింది. 4 గంటలకు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే వాదనల రూపంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే తెలంగాణ హైకోర్టు గతంలో సిబిఐ కేసులో వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా మరోసారి ఈరోజు తెలంగాణ హైకోర్టు ప్రస్తావించింది. ఎందుకంటే ఆ సమయంలో అవినాష్ రెడ్డి కూడా ఇదే విధంగా న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని న్యాయస్థానానికి వెళ్ళినటువంటి సమయంలో న్యాయస్థానం కేవలం కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాదిని అనుమతించడంతో పాటు వీడియోగ్రఫీ, ఆడియోలు రెండింటినీ కూడా రికార్డ్ చేయాలంటూ కూడా గతంలో ఆర్డర్ ఇచ్చాము. ఆ ఆర్డర్ కాపీని మీరు చదివారా అంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. కానీ కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి విచారణ గదిలో కేటీఆర్తో పాటు న్యాయవాది కూడా ఉండేలా చూడాలని ప్రస్తుతం ఏసీపీకి డైరెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ కూడా ఇటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఏసీబీ కేసులో ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాది అనుమతి అవసరం లేదంటూ కూడా గతంలో కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లను సైతం ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు అయితే మాత్రం కొన్ని కామెంట్స్ చేసింది. ఎందుకంటే కేటీఆర్ గతంలో మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏసీబీ అధికారులు అతనిపైన 3rd డిగ్రీ ఉపయోగించేటువంటి అవసరం ఉండదు కదా, 3rd డిగ్రీ ఉపయోగించరు కదా అంటూ కూడా ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. 3rd డిగ్రీ ఉపయోగించరు కాబట్టే విజిబిలిటీ అంటే కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాదిని గతంలో మేము అనుమతించాము, గతంలో ఆర్డర్ కూడా ఉంది. కంటికి కనిపించేంత దూరంలో విచారణ గదిలో కేటీఆర్ ఉంటే న్యాయవాదికి కేటీఆర్ కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాదిని అనుమతిస్తాము. అదేవిధంగా గతంలో కూడా అవినాష్ రెడ్డి కేసులో కూడా ఇలాగే ఆర్డర్ ఇచ్చామనేటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టు చెప్పింది. 3 పేర్లను కోర్టుకు తెలియజేయాలి, అందులో ఒక్కరిని మాత్రమే విచారణ సమయంలో కంటికి కనిపించేంత దూరంలో అనుమతిస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సాయంత్రం 4 గంటలకు ఈ తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటలలోపు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఇక్కడ విచారణ గది ఆ సదుపాయాలు ఉన్నాయా, కంటికి కనిపించే దూరం వరకు కూడా న్యాయవాదిని అనుమతించడానికి ఆ సదుపాయం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులతో మాట్లాడిన తర్వాత తెలియజేస్తామంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేయడంతో 4 గంటల్లోపు 3 అడ్వకేట్ పేర్లు కేటీఆర్ తరపు న్యాయవాది ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు విచారణ గదిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఒకవేళ న్యాయవాదిని అనుమతిస్తే కంటికి కనిపించేంత దూరం వరకు కూడా అక్కడ ఉందా పరిస్థితి, అలాంటి సౌకర్యాలు ఉన్నాయా తెలియజేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. కాబట్టి సాయంత్రం 4 గంటలకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం కోర్టు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయవాదిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విచారణ గదిలో విచారించేటువంటి గదిలోకి మాత్రం అనుమతి ఉండదు, కానీ కంటికి కనిపించేంత దూరం వరకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి చూడాలి, 3 పేర్లను ప్రతిపాదన చేసిన తర్వాత ఇప్పుడే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మరోసారి న్యాయస్థానం ముందు వాదనలు వినిపిస్తారు. కాబట్టి ఆ వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు 4 గంటలకు ఈ అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర.